మిమ్మల్ని నాగశౌర్య గారు ఎంత సపోర్ట్ చేస్తూ ఉంటారు? అంటే నేను ఏది చేసినా కానీ నో చెప్పడం. ఇది యాక్చువల్గా నేను ఈ కిచెన్ అనేది పెడదాం అనేది నేను ఒక 2011 నుంచి అనుకున్నాను, కానీ ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది అని చెప్పి నన్ను సపోర్ట్ చేయలేదు. అలా 2 times 3 times అడుగుతుంటే అట్లా పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు శౌర్యకి మ్యారేజ్ అయిపోయింది, పెద్ద బాబుంది, నేను ఖాళీగా ఉన్నాను, ఏదో ఒకటి చేయాలి. ప్లస్ నాకేంటి ఫుడ్ వండటం అనేది బాగా ఇష్టంతో అనుకుని సరే క్లౌడ్ కిచెన్ అని అనుకుని వాడికి ఏమని చెప్పానంటే ఇలా అనుకున్నా అంటే సరే అయితే చెఫ్స్తో పెట్టి చేయించు, నువ్వు చేయించొద్దు, నువ్వు చేయొద్దు అన్నాడు. సర్లే అన్న. ఆ తర్వాత ఈ క్లౌడ్ కిచెన్ వర్క్ జరుగుతుండగా ఇట్లా అనుకోకుండా డైనింగ్ ఉందా అని అడిగితే అట్లా కొంచెం డెవలప్ చేసాం. అంతా అయిన తర్వాత తెలుసు ఇది డైనింగ్ ఉంది ఇట్లా ఉందని. ఎందుకంటే వద్దు అంటాడు. ఇక్కడికి వచ్చి షాక్ అయ్యాడు, అమ్మ ఇదేంటి అని అన్నాడు. ఏం లేదమ్మా ఊరిని చిన్నగా చేస్తున్నాను అని చెప్పాను. సరే అమ్మ కష్టపడకు, చెఫ్స్తో పెట్టి చేయించుకో అన్నాడు. ఇట్స్ బికాస్ అమ్మ కష్టపడద్దు అని అది ఎక్కువ కష్టపడద్దు, అది కాకపోతే ఇష్టమైంది చేసుకో. తరుణ్ భాస్కర్ గారు మీకు ఏమైనా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు ఎప్పుడైనా? ఎవరైనా ఏ పిల్లలైనా వాళ్ళు వచ్చి అమ్మ నువ్వు కష్టపడకు, నువ్వు చేయకు అని అనేదే వాళ్ళు చూసుకుంటే వాళ్ళు 24 గంటలు మనం చూసుకోవాలని లేదు. అంటే మనం వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళని చూసుకుంటాం కదా, బట్ వాళ్ళ పనితోటి వాళ్ళు బిజీగా ఉన్నా కానీ ఒక మాట అంటారు చూడమ్మా, డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ అని అంటారు. దట్ ఈస్ ఇనఫ్. అది అంటే అదే సెల్ఫ్ ఇస్ కేరింగ్. ఎందుకంటే దే కాంట్ గివ్ దియర్ టైమ్ అండ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఆల్సో. తప్పు అది. బట్ ఏది చేసినా కానీ ఓకే నీకు ఇష్టమైతే చేయి, బట్ డోంట్ ఎగ్జాక్ట్ యువర్ సెల్ఫ్ అని అంటారు. ఎగ్జాక్ట్ చేసుకో, నీకు ఏది ఇష్టమో చేయి. ఓకే. నాగశ్విన్ గారు ఎలా అండి, అంటే మీతో ఎట్లా ఉంటారు అసలు? ఆ బాండింగ్ ఏ విధంగా ఉంటుంది మీకు ఆయనకి? మాది ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎక్కువ మాట్లాడడం మేము. జస్ట్ అంటే మా ప్రెజెన్స్ ఓన్లీ ఇస్ ఎనఫ్ లాగా ఉంటుంది అనమాట. జస్ట్ చిన్నప్పుడు పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు. అంటే నాకు తెలుసు మా వాళ్ళంతా ఎందుకు వరి అవ్వమంటే వస్తారులే, నో న్యూస్, చాలా కూల్ అంటే చాలా కూల్. అప్పుడు వెళ్ళి హంపీలో వెళ్ళి కొన్ని 15-20 రోజులు అక్కడ పిల్లలకి చదువు చెప్పించి వచ్చాడు. మళ్ళీ ఒక్కసారి మళ్ళీ రాలేదు. ఎక్కడికి పోయినారంటే హుబ్లీ బ్రిడ్జ్ కింద కూర్చొని ఎక్లిప్స్ చూసుకొని వచ్చినాడు. మళ్ళీ ఒకసారి వెళ్ళి నేను ఎవరెస్ట్ సుబ్రహ్మణ్యం టైం అప్పుడు అనమాట. సో ఈ వోంట్ టెల్ అట్ హోమ్ ఆర్ అప్పుడు ఆ టైంలో. Then ఏమైంది, I just looked at him, I said, you have a frostbite, did you go to the Himalayas? And చూడగానే నాకు అర్థమవుతుంది అనమాట. సంథింగ్ లైక్ we just connected it. అవును వెళ్ళాను, I went to the base camp, ఎవరెస్ట్ సుబ్రహ్మణ్యంకి రేఖీ చేసి వచ్చారనమాట. ప్రతిదీ చెప్పక్కర్లేదు, అంతే చూసి తెలిసిపోతాయి. పిల్లలు మోహన్ చూస్తే అర్థమైపోతాయి. ఎనీథింగ్ దట్ వి టాక్డ్ ఇది అని పర్టికులర్ కూర్చొని మాట్లాడారు. అంటే పిల్లలు మొహమే చూడక్కర్లేదమ్మా, వాళ్ళు ఫోన్లోగా మాట్లాడినప్పుడు వాళ్ళ టోనే తెలిసిపోతుంది. అలాగే వాళ్ళకు కూడా మన టోన్ తెలిసిపోతుంది. మనం హలో అనే అమ్మ అనే దాంట్లోనే వాళ్ళకి తెలిసిపోద్ది ఏంటమ్మా ఏమన్నా అంటే వాళ్ళకి అంత వెంటనే. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదన్నా కొంచెం అంటే హరీగా ఉన్న వాయిస్ తెలుస్తుంది, లేదా పనిలో ఉన్నది తెలుస్తుంది. అలా కాదు ఏదో సమ్ డిస్టర్బెన్స్ అనేది కూడా వాళ్ళకి వెంటనే వాయిస్ మనకి ఎలా తెలుస్తుందో పిల్లలకు కూడా మనకి అంత చాలా వెంటనే తెలుస్తుంది. అది మాత్రం చాలా సర్ప్రైజ్ గా. ఎక్కడ కట్ కాదు కానీ ఒక్కటి మాత్రం ఐ ఆల్వేస్ రిగ్రెట్, 35 days వదిలేసి వచ్చేయమ్మా ఎవరెస్ట్ సుబ్రహ్మణ్యం షూటింగ్ అవుతున్నప్పుడు. హిమాలయస్ ఇష్టం కదా నువ్వు వచ్చేసే మాతో అంటే, అమ్మ ఇక్కడ డెలివరీస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయని వెళ్ళలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిగ్రెట్ నా ఫర్ మీ. ఆ టైంలో వెళ్ళి వాళ్ళతో ఉంటే చేసి ఉండొచ్చు అని అనిపిస్తుంది ఇప్పటికి కూడా నాకు. దట్ వాస్ వన్ టైమ్ ఐ కుడ్ హావ్ రియల్లీ బాండెడ్ విత్ దట్.